కదా కాలే మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. అవి ఎలా ధ్యానం చెయ్యాలో శ్లోకాలను అర్థమైతే కదావా అని మొదలు పెడతారు ఆ శ్లోకాన్ని కూడా. అక్కడ కూడా కదావా త్వం దృష్ట్వా, ఇక్కడ అమ్మవారి యొక్క పాదముల యొక్క నిర్వీజన జలం గురించి మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు నేను ఏ శ్లోకం చెప్పానో ఆ శ్లోకాన్ని అందరూ పట్టుకోవచ్చు, పట్టుకోకపోవచ్చు. కానీ మనకి శాస్త్ర నిర్ణయం ఏమిటంటే బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి అని 4 ఆశ్రమాలు. 4 ఆశ్రమాలలో ఉన్నటువంటి వారు పట్టుకున్న 4 ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకి తగినటువంటి అభ్యున్నతిని. ఎందుకని? ఒక ఆశ్రమానికి ఉన్న ధర్మం ఇంకో ఆశ్రమానికి ఉండదు. సన్యాసికి సంసారం లేదు, గృహస్థుకి సంసారం లేకుండా ఉండడు. బ్రహ్మచారి తిరిగి గురువు గారికి భిక్షాన్నం తీసుకొచ్చి భిక్షాన్నం చదువుకుని వేదం చదువుకుంటాడు. ఏకాదశి నాడు ఉపవాసం కూడా ఉండకూడదు బ్రహ్మచారి. బ్రహ్మచారి ధర్మం వేరు, గృహస్థు ధర్మం వేరు, వానప్రస్థు ధర్మం వేరు, సన్యాసి ధర్మం వేరు. అందుకని అందరూ ఒకలా ఒక మూర్తిని ఉపాసన చేయడం కుదరదు. ధ్యానంలో ఎవరి ధర్మానికి అనుగుణమైంది వారు పట్టుకోవాలి. ఆ ధర్మము బాగా ఉద్దీపింపబడేటట్టు 4 ఆశ్రమములలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి బాలుర నుండి వృద్ధుల వరకు అందరికీ వారి వారికి కావలసిన అభ్యున్నతిని అడగకుండా వారికి ఇచ్చేయగలిగినటువంటి స్వరూపముగా శాస్త్రము చేత నిర్ణయింపబడినటువంటి స్వరూపము దక్షిణామూర్తి స్వరూపం. అద్భుతమైనటువంటి స్వరూపం. ఆ దక్షిణామూర్తి స్వరూపాన్ని ఉపాసన చేసి ధ్యానం చేయడం కానీ మీకు వచ్చిందా, అది మీకు సకల ప్రయోజనాల్ని ఇచ్చేస్తుంది. చిన్న పిల్లలకి కూడా సమస్త శాస్త్రములు సరస్వతీ కటాక్షము. అందుకే రాజశ్యామలా పట్టుకున్నట్టు వీణ పట్టుకుంటాడు దక్షిణామూర్తి. మీరు శ్రీశైలం క్షేత్రంలో పెడుతున్నప్పుడు క్షేత్రం బయటే దక్షిణామూర్తి యొక్క మూర్తి ఉంటుంది, పెద్ద స్వరూపం. మీరు ఎప్పుడైనా చూడండి, వీణ పట్టుకుని ఉంటారు. సాధారణంగా దక్షిణామూర్తి అంటే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం మురితవదనం దక్షిణామూర్తి మీడే. ఆయన వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం సకల మునిగణానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేద దక్షన్నమామి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నిధయే సర్వవిద్యానాం. మీరు ఏమి అడగక్కర్లేదు. ఒక విద్యార్థి వెళ్ళి దక్షిణామూర్తిని ధ్యానం చేయడం వచ్చిందనుకోండి, అతనికి గొప్ప మేధస్సు సంకురిస్తుంది. మేధా దక్షిణామూర్తి. ఆయనకి గొప్ప జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎన్ని విషయాలైనా సరే జ్ఞాపకంలో ఉంచుకోగలడు. భూపసభాంతరాళమన పుష్కళమక్చతురత్వము. వాక్య నిర్మాణమునందు కానీ విషయాన్ని చెప్పడంలో కానీ ఏ విధమైన వైక్లభ్యమును పొందడు. అంత చక్కటి వాక్య నిర్మాణ ప్రజ్ఞ, భావ ప్రకటనము చేయగలిగినటువంటి శక్తి అంకురిస్తుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండగలడు. తుట్టతుదకి పరమేశ్వరుణ్ణి చేరగలడు. అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. ఒక్కటే చెప్పి నేను విడిచిపెట్టేస్తాను. దక్షిణామూర్తిని మీరు ఎన్ని రకాలుగానైనా ధ్యానం చేయొచ్చు. ఎందుచేత అంటే ఆయన కుడి పాదం కింద పెడతారు, ఎడం పాదం అంటే ఎడంకాలు పైకెత్తి కుడి తొడ మీద వేస్తారు. అందుకని ఈ ఎడమ పాదము యొక్క ఈ అడుగున ఉండేటటువంటి భాగం మీకు ఇటువైపుకి వస్తే కనపడుతుంది. ఆయన ఈ తొడ మీదకి ఈ కాలు పెట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా దక్షిణామూర్తి స్వరూపాన్ని జాగ్రత్తగా చూడండి. మీరు వెడుతూనే అలా పెట్టినటువంటి ఆ కుడిపాదం ఒక్కటే ఉంటుంది. మీరు ఇలా వచ్చి ప్రదక్షిణ పురస్సరంగా ఆయన పాదం మీద పడి 2 చేతులతో ఆయన పాదాన్ని వెనక నుంచి ముందు పట్టుకుని మీ తల ఆయన పాదం మీద పెట్టి నమస్కారం చేసి ఆ పాదాన్ని మెల్లిగా ఒత్తి అరిచేతులతో పట్టుకుని ఆయన పాదానికి ఇక్కడ ఒక మంజీరం ఉంటుంది, ఇక్కడ ఒక మంజీరం ఉంటుంది. ఈ మంజీరాన్ని చూడొచ్చు. పైగా ఆయన జింక చర్మం కట్టుకుని ఉంటాడు. తొడల వరకు కనపడుతుంటాయి. ఆ మోకాలు, ఆ తొడ,
ఆ నమస్కారం చేసి ఆ బొటనవేలు గోరు చూసి మీరు ఇలా పైకి చూస్తే ఆయన మంచి వజ్రవైఢూర్యములతో కూడిన ఆభరణములు పెట్టుకుని ఉంటాడు. మీరు ఇలా తల పైకెత్తగానే కింద కూర్చొని ఆయన చెయ్యి ఇలా కనపడుతుంది. అది ఇలా చిన్ముద్ర పట్టి ఉంటాడు. ముదిత వదనం, నవ్వుతూ ఉంటాడు. ఇలా ఉన్న అరిచెయ్యి కనపడుతుంది. మీరు అరిచెయ్యి, రేఖలు, వేళ్ళు, ఉంగరాలు చూసి ప్రదక్షిణంగా ఇటు వచ్చారనుకోండి, ఆయనకి ఇలా వచ్చేటప్పటికి ఇటు పక్క నుంచి ఆయన ఇలా కుడి చేతి వైపు ఇలా పట్టుకున్న ఈ పై చెయ్యి కనపడుతుంది. ఈ పై చేతిలో ఇలా ఢమరుకం పట్టుకుని ఉంటాడు. ఆ ఢమరుకం కానీ ఇలా కదిపితే బుడుంగ్ 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 అని చప్పుడు వస్తుంది. అందులోంచే 14 మాహేశ్వర సూత్రములు వచ్చి సమస్త శబ్దజాలము ఉత్పన్నమైంది. ఆ ఢమరుకం కనపడుతుంది. మీరు ఇలా ప్రదక్షిణంగా వస్తుంటే ఆయన కిరీటం పెట్టుకున్న ఆయన వీపు, ఆయన వేసుకున్న యజ్ఞోపవీతం, ఆయన పెట్టుకున్న కిరీటం, సూర్యుడు చంద్రుడు కనపడతారు. మీరు ప్రదక్షిణంగా ఇటు వస్తే ఆయన చెయ్యి, అందులో పట్టుకున్న కాగడాల అగ్నిహోత్రం కనపడుతుంది. మీరు ఇలా వస్తే ఈ తొడ మీద ఈ చెయ్యి ఇలా పెట్టుకుని పుస్తకాలు ఇలా ఎడం చేతిలో పట్టుకుంటారు. ఇలా ఎడం చేతిలో పట్టుకున్నటువంటి తాళపత్ర గ్రంథాలు కనపడతాయి. వేళ్ళు, గోళ్ళు, వేళ్ల సౌందర్యం, ఆ గీతలు, చెయ్యి, చేతికున్నటువంటి స్వర్ణ కంకణాలు అన్నీ ఈ ఇక్కడి నుంచి భుజం దగ్గర నుంచి కనపడతాయి. మీరు సాధన చేయడం మొదలు పెట్టారనుకోండి, ఒకసారి దక్షిణామూర్తికి రోజు ప్రదక్షిణం చెయ్యడం, పాదం మీద తలపెట్టి నమస్కారం చేయడం అలవాటు చేసుకున్నారనుకోండి, నన్ను నమ్మండి, మీరు నేను చెప్పింది క్రమక్రమంగా మీరు ఆయన పాదం ఒక్కదాని మీదే మీ మనసు ఉబలాట పడిపోతుంది. బా ఈ పూజ చేద్దాంలే, చేత్తో చేసే పువ్వులు వేస్తాను, వెయ్యనంటలేదు, ధ్యానం చేద్దాను రా అంటుంది. ఈ తీసి వేసి దాని మీద మక్కువ తగ్గిపోతూ ఉంటుంది. కానీ మానకూడదు. క్రమంగా మీ మనసు ఏమవుతుందంటే ఇంకా ప్రదక్షిణాలు అవి ఒప్పుకోదు. ఆ పాదం మీద పడిపోయి అలా పట్టుకుని ఆ గోరు గట్టిగా తగులుతుంటే, పాదం మెత్తగా తగులుతుంటే ముదమిన అనుభవిష్యామి హృదయే, మీరు బలవంతంగా రుద్దకూడదు, ఒకచోటే ఉండిపోతుంది. రోజు ప్రదక్షిణమే అనిపించింది అనుకోండి, మీరు ఆయనకి ఇలా నీరాజన వెత్తితే ఇలా ఆయన యొక్క చిన్ముద్ర, అలా ఢమరుకం, కిరీటం, సూర్యుడు చంద్రుడు, అవతల చెయ్యిలో అగ్నిహోత్రం, ఇలా దింపితే పుస్తకం ఉన్న చెయ్యి, ఆయన యొక్క మోకాలు, ఆయన యొక్క పాదం, యువతల వైపు నుంచి ఇలా పెట్టుకున్న పాదం, ఆ కాలు, ఆ పాదం ఇలా కనపడితే మీరు ఇలా నీరాజనం చూపించి నీరాజనపు వెలుగులలో దక్షిణామూర్తి స్వరూపాన్ని ధ్యానం చేస్తున్నారనుకోండి, మీకు ప్రదక్షిణంలో కదలిక కాళ్ళు చేతులతో కదులుతారు. ఒక్క చేత్తో నీరాజనాన్ని ఒక్కదాన్ని తిప్పుతూ పై కన్నులు కదలకుండా లోపల కన్ను కదులుతూ దక్షిణామూర్తిని చూస్తుంది. ఇప్పుడు మీకు ఏమైనా చప్పుడు వినపడినా చెవి పుచ్చుకున్నా ఇక మనసు పుచ్చుకోదు. పంచేంద్రియోన్మాదం అణిగిపోయి మనసు ఈశ్వరుని యందు అణిగిపోతుంది. అది క్రమక్రమంగా ఏకాగ్రతనిచ్చేస్తుంది. అప్పుడు అది ఏమవుతుందో తెలుసా? అనెస్థీషియా అని ఒకటి ఇస్తారు డాక్టర్. ఏదైనా ప్రధాన అవయవాన్ని కొంచెం లోతుగా కొయ్యాలనుకోండి, బాధ తెలియకుండా ఉండడం కోసమని అనెస్థీషియా ఇస్తారు, మత్తు. ఆ మత్తు ఇస్తే తెలియదు, వాళ్ళు దాన్ని ఏదో కోసి ఆ శరీరానికి ఆరోగ్యం కలిగేటట్టుగా చేసి మళ్ళీ కుట్లు వేసేస్తారు. కొంతసేపటికి వదిలిపెడుతుంది. మళ్ళీ ఆ నొప్పి తగ్గకుండా అది తగ్గిపోయేంత వరకు ఏదో ఆ నొప్పి తగ్గకుండా తెలియకుండా మాత్రలు ఇస్తారు. మీరు భగవంతుని యొక్క పాదముల దగ్గరికి వెళ్ళిపోవడం అలవాటైపోతుంది ధ్యానం. ఎందుకో తెలుసా? మీకు ఏ ఇబ్బంది కలుగుతోందని మీకు అనిపించనివ్వండి, బాహ్యంలో మీరు డిటాచ్ అవ్వడం మీకు వచ్చేస్తుంది. మీరు దాని నుంచి వదిలిపెట్టి భయరహితంగా మీరు ఆ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మీకు తెలియకుండా హాయిగా సంతోషంగా అలా ఉండిపోగలరు. అందుకే కొంతమంది మహాపురుషులు నాకు ఎనెస్థీషియా ఎందుకండి ఆపరేట్ చేసేసుకోండి అనగలిగారు. ఎందుకు అనగలిగారంటే వాళ్ళు వేరు వస్తువుని పట్టుకుని ఉండిపోగలిగారు. అంత గొప్ప స్థితిని ఇచ్చిన కారణం చేత ఏమవుతుందంటే మృత్యు ఆసన్నం అవుతున్నప్పుడు కూడా వాడు అయ్యి బాబోయ్ ఒళ్ళు చెమటలు పట్టేస్తున్నాయి, ఏమిటో గుండెలు నొక్కుకుపోతున్నట్టుంది, ఇలా అంటే ఏదో ఇంకోటి అనేవారు, అది కాదు కదా అని భయం వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఉత్తర క్షణం విడిపోయి
పరమేశ్వరుడి దగ్గరికి వెడతాడు. శివమహాపురాణంలో చెప్తారు, గృహస్థు శరీరం వదిలిపెట్టేటప్పుడు అలా ఏ గుండెపోటో వచ్చిందనుకోండి, వాడు తులసి కోట దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. కూర్చుని ధ్యానం చేస్తూ ఆ తులసి మట్టి ఉంటే మారేడు దళం, లేకపోతే తులసి మన్ను తీసి నోట్లో వేసుకుని దక్షిణాభిముఖుడై పరమేశ్వర ధ్యానమునందు మనస్సుని పెట్టేసి శరీరాన్ని నిప్పికి విడిచిపెట్టి దాని పతనమునకు సాక్షిగా ఉండి ఈశ్వర దర్శనము చేస్తూ ఎవడు విడిచిపెడతాడో ధన్య. నామానికి భాస్కర్ రాయల వారు చెప్తారు, ఆఖరి ఊపిరి ఈశ్వరుని యందుంది కాబట్టి వాడు అసలుకి అతనికి పునర్జన్మే లేదు. ధ్యానము వలన తుట్టతుద ప్రయోజనం అది. బతికున్నన్నాళ్ళు ప్రశాంతంగా ఉంటాడు. పరమేశ్వరుడి పాదములు పట్టుకుంటాడు కాబట్టి బాగా దగ్గరగా వెళ్ళిపోతాడు ఈశ్వరుడికి. ఆ ధ్యానమునందు చేసిన పువ్వులు నిజంగా శంకరుడి పాదముల మీద పడతాయి. ఈశ్వర కృప చేత కుటుంబం అంతా సంతోషంగా క్షేమంగా ఉంటుంది. కాబట్టి అంత గొప్ప స్థితి ధ్యాన స్థితి. నేను ధ్యానం గురించి అంతా చెప్పానని మీరు అనుకోవడానికి వీలు లేదు. నేను ముందే చెప్తున్నాను, నేను ధ్యానము అనే దాని మీద కేవలము విహంగ వీక్షణం ఒక్కటే చేశాను తప్ప నేను ధ్యానం గురించి పరిపూర్ణమైనటువంటి స్థాయిలో ప్రసంగం చెయ్యలేదు. నేను మొదటి నుంచి చెప్పాను మీతో, సమయం అనేటటువంటిది ఒకటి ఉంది కాబట్టి దాని వైభవాన్ని అందించేటటువంటి ప్రయత్నం ఒక్కటే నేను చేశాను. ఇక సత్యం కాబట్టి ధ్యానం పుష్పం, ధ్యానం పుష్పం తథైవచ సత్యమస్త విధం పుష్పం. 8వ పువ్వు సత్యము. సత్యం అనేటటువంటి పువ్వుకి అర్థమేమి అంటే 2 అర్థములతో ఉంటుంది. అసలు సనాతన ధర్మం అంత గొప్ప స్థాయిని ఇంకా ఏ ఇతర విశ్వాసము ఎందుకు పొందలేకపోయింది అంటే ఒక్కటే కారణం. 2 విషయాల్ని వాంగ్మయం అంతా చెప్తుంది. సత్యం వద, ధర్మం చరా, అంతే. సత్యమును చెప్పడమే సత్యమును చేరుకోవడానికి మార్గం. సత్యభాషణము కన్నా గొప్ప వ్రతము లేదు. అజామిలోపాఖ్యానం చేస్తూ పోతన గారు అంటారు, సత్యభాషణ నియమంబు నెరపినాడు అంటారు. ఎప్పుడూ అబద్ధము లేకుండుట. రామో దీర్ణాభిభాషతే అంటారు వాల్మీకి మహర్షి. త్రికరణ శుద్ధిగా ఉండుటకు సత్యమని పేరు. లోపల ఒకటి, నోటితో ఒకటి, చేసేది ఒకటి, 3 కాయక వాక్ మానసిక, 3 భంగిమలలో తిరిగితే, 3 దారులలో తిరిగితే అది సత్యము కాదు. 3 ఏకీకృతమైతే సత్యం. అందుకే 3 మీద సత్యం ఉండడానికి కారణం అదే. 3 ముళ్ళు వేయడం, 3 మాటలు ఆచమనం చేయడానికి కారణం అదే. ఈ 3 ఒకటైతే సత్యం. ఈ సత్యానికి సాధన ఎక్కడ ప్రారంభం చేస్తారంటే పూజలో. అందుకే పూజలో సత్యం ఎందుకు వస్తుంది అంటే పూజ సత్యము కావాలి. అంటే మీరు ఏమంటున్నారో అది మనసులో చూడాలి, మనసులో ఏం చూస్తున్నారో అది నోటితో అనాలి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అని నేను అన్నాను అనుకోండి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే ఏమిటి దాని అర్థం? చేతిలో కాసి నీళ్లు నేను వేస్తే లోపలికి పుచ్చుకుంటారు అని, అంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోస్తాను అని గుర్తు. ముఖే ఆచమనీయం సమర్పయామి అని నేను అన్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఎక్కువ నీళ్లు పొయ్యను, మినపగింజ ములిగినంత నీరు 3 మాటలు పోస్తాను. ఆచమనీయం అంటే ఏమిటి? 3 మాటలేనా? మనం ఆచమనం అంటే 3 మాటలేనా పుచ్చుకుంటున్నాం? ఈశ్వరుడికైనా అంతే ఆచమనీయం అంటే. కాబట్టి 3 మాటలు వెయ్యాలి. ఇప్పుడు 3 మాటలు వేయడం అంటే హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, తమలపాకు నీళ్ళు ఇలా 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 అంటున్నాడు అనుకోండి, మనసు ఎక్కడుంది? క్రియ ఎక్కడుంది? నోటితో అంటున్నాడు. అప్పుడు దాన్ని పూజ కింద తీసుకోరు. అదొక తంతు అంతే. అదొక తంతు చేశాడు. కాసేపు అదో నాటకం ఆడి వెళ్ళిపోయాడు. అనేక నాటకాల్లో అదొక నాటకం. అసలు నిజంగా పూజ చేశాడని గుర్తేమిటి అంటే ముఖే ఆచమనీయం సమర్పయామి ఆగాలి. ఇప్పుడు నువ్వు ఆచమనీయం ఇస్తాను ఉంటే ఆయన చేయి చాపాలా? ఆయన ఇలా ముద్ర పట్టి ఆయన ఇలా చేయి చాపారనుకోండి, మీరు ఉద్ధరణితో మెల్లగా నీళ్లు పోసారనుకోండి, పరమేశ్వరుడు ఇలా చెయ్యి దగ్గరికి తీసుకుంటున్నాడు అనుకోండి. భాగవతంలో పోతన గారు అంటారు దశమస్కంధంలో, కదలిన బాహుక్రమంబున రవము నూపెడి నూపు రములవాణి అంటారు. పరమేశ్వరుడి చెయ్యి కదిలిందో కన్న 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 శబ్దం వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కంకణాలు వేసుకుని ఉంటాడు ఆయన. ఆ చప్పుడయ్యేటట్టుగా ఆయన పెదవి దగ్గర పెట్టుకుని చప్పుడు అవ్వకుండా పుచ్చుకుని మళ్ళీ ఇలా అన్నారు అనుకోండి, మీరు మళ్ళీ నీళ్లు పోసారు, మళ్ళీ ఆయన పుచ్చుకున్నారు. ఎంతసేపు పట్టింది? మీరు ఎలా చెప్పేశారు మంత్రం? ఆ నీళ్లు అవన్నీ అప్పుడు అది ఎలా అయింది ఆచమనీయం? ఆయనను అవమానించడమేనా కాదా? అది
నోటితో ఒకట, తమలపాకుతో చల్లడమా ఇలాగా, ఆయన్ని పుచ్చుకోమండమా, ఎంత చిరాకేస్తుంది. అలా మీకు ఆచమనం వేశారనుకోండి, మీరు కోపడరా? పుచ్చుకోవాలా? ఆచమనానికి నియమం ఉంది. స్వాహాకారం పూర్తయి కంఠమును దాటి నీరు లోపలికి వెడితే తప్ప రెండో మాట ఇవ్వకూడదు. అంతేగాని నోట్లో ఉండగానే రెండోసారి పుచ్చుకోకూడదు. కంఠాన్ని దాటిపోవాలి నీరు. దాటిపోయాక రెండో మాట పుచ్చుకోవాలి. మరి ఈశ్వరుడి విషయంలో నియమం పాటించకపోతే ఎందుకు ఆ పూజ? అంటే నువ్వు నోటితో ఏ మంత్రం చెప్పావో, చేతితో ఏది చేస్తున్నావో మనసు దాన్ని చూడాలి. ఈశ్వరుడు ఆచమనీయం పుచ్చుకుంటున్నాడని మీరు చూస్తే అది ఒక ఉపచారం మీరు పూర్తి చేశారని గుర్తు. అలా మీరు ఏమీ లేకుండా చేసేస్తే తంతు చేశారని గుర్తు. అది పూజ కాదు. అందుకే ఒకరి పూజ చూస్తానని అడగవద్దు అని చెప్తారు. ఏమంటే మీరు పూజ చేసుకుంటుంటే ఓసారి చూస్తామండని ఇప్పుడు అడగకూడదు. కారణం ఏమిటో తెలుసా? ఆయన ఇలా చూపించి అలా వేస్తాడు, కాసేపు అలా కూర్చుంటాడు, నీకు పిచ్చేళ్ళ కనపడతాడు. ఇట్రా ఆచమనీయం సమర్పయ, మీకు ఏమిటి ఆ వెర్రి వేషాలన్నీ, నీ చూస్తున్నానని అనుకుంటావు. నీకేం తెలుసు ఆయన ఏం అనుభవిస్తున్నాడో? అందుకే ఇంకొకరి పూజ చూస్తానని అడగవద్దు. కారణమేమి? అది ఆయనకే అందుతుందంతే. నీ పూజ సంస్కరించుకోవాలి. సంస్కరించుకుంటే త్రికరణములు ఏకమైతే సత్యము. సత్యము పలకడం కన్నా వ్రతం ఇంకొకటి లేదు. నోటి వెంట వచ్చేటటువంటి మాట సత్యమై ఉండి తీరాలి. అయితే ఎప్పుడూ సత్యమే పలకాలా అంటే 2 కారణముల చేత మీరు అబద్ధం చెప్పినా అది సత్యమే అవుతుంది. ఏ 2 కారణముల చేత అంటే, ఒక పెద్ద ధర్మాన్ని ఆవిష్కరించడానికి మీరు ఒక చిన్న అబద్ధాన్ని ఆడారనుకోండి, అప్పుడు దాన్ని అసత్యము అనరు. ఎందుకనంటే రామాయణంలో రామచంద్రమూర్తి మీద నెపం వేశారు, ఆయన అబద్ధం ఆడాడు అన్నారు. ఇప్పుడు అబద్ధం ఆడి ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వత్సరైనం జహిరావిణిం అనవలసి వచ్చింది లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని చంపినప్పుడు. మా అన్నయ్య రామచంద్రమూర్తి అబద్ధాలాడని వాడైతే అన్నాడు. లక్ష్మణుడికి తెలియదా ఎందుకు ఆ మాట అనడం? ఇంద్రజిత్తుని చంపేటప్పుడు అంటే లోకానికి చెప్పడానికి. ఎప్పుడు ఆడాడో రామచంద్రమూర్తి అబద్ధం అన్నాడు. ఆయన అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. దశరథుడు వెళ్ళడానికి వీల్లేదని ఏడిచాడు, స్పృహ తప్పిపోయాడు. తండ్రిని సత్యమునందు నిలబెట్టాలి అని రథం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. సుమంత్రుడు రథం తోలుతున్నాడు. కౌసల్యామాత నిజంగా అసలు ఆ వాల్మీకి మహర్షి వర్ణన వింటే మనకి కళ్ళమ్మట నీళ్ళు వస్తాయి. ఆ కౌసల్య జుత్తంతా విడిపోయి, నేను అంతఃపురం బయటికి వస్తున్నాను అందరూ చూస్తున్నారని కూడా లేకుండా హారామా హారామా నరుస్తూ గుండెలు బాదుకుని పరిగెత్తగలిగినంత పరిగెత్తి ఆమె చీర పాదములలో పడి నేల మీద పడిపోయి స్పృహ తప్పిపోయింది. దశరథుడు ప్రభువు అలా కనపడకూడదు. ఆయన కిరీటం లేకుండా జుత్తంతా చల్లుకుపోయి ఏడుస్తూ అంతఃపురగవాక్షంలోంచి గబగబా దిగిపోయి రామ రామ అంటూ రావడంలో ఉత్తరీయం జారిపోయి నేల మీద పడి స్పృహ తప్పాడు. అయినా కూడా రథం ఆగకుండా వెళ్ళిపోతుంటే ఆయనకి బాధ కలిగి, సుమంత్ర నువ్వు నా సేవకుడివి, నా మంత్రివి, నిన్ను నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను ప్రభువుని ఇంకా ఇక్కడ రాజ్యానికి, నువ్వు రథం ఆపేయి అన్నాడు. సుమంత్రుడు రథం ఆపుతున్నాడు. రాముడు అన్నాడు రథం తోలేయి అన్నాడు. రథి మాట వినాలి సారథి. సుమంత్రుడు అన్నాడు నువ్వు రథివి, రథం తోలమన్నావు తోల్తాను, నిన్ను దింపి ఇంటికి వచ్చిన తర్వాత ప్రభువు నేను రథం ఆపమంటే నువ్వెందుకు ఆపలేదని అడిగితే నేనేం చెప్పని చెప్పన్నాడు. రథచక్రముల సవ్వడిలో మీరు ఆపమన్న విషయం నాకు వినపడలేదని చెప్పేయాడు. సుమంత్ర నువ్వు నా సేవకుడివి, నా మంత్రివి, నిన్ను నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను ప్రభువుని ఇంకా ఇక్కడ రాజ్యానికి, నువ్వు రథం ఆపేయి అన్నాడు. సుమంత్రుడు రథం ఆపుతున్నాడు. రాముడు అన్నాడు రథం తోలేయి అన్నాడు. రథి మాట వినాలి సారథి. సుమంత్రుడు అన్నాడు నువ్వు రథివి, రథం తోలమన్నావు తోల్తాను, నిన్ను దింపి ఇంటికి వచ్చిన తర్వాత ప్రభువు నేను రథం ఆపమంటే నువ్వెందుకు ఆపలేదని అడిగితే నేనేం చెప్పని చెప్పన్నాడు. రథచక్రముల సవ్వడిలో మీరు ఆపమన్న విషయం నాకు వినపడలేదని చెప్పేయాడు. అబద్ధం చెప్పడం ఒకటి, అబద్ధం చెప్పించడం ఒకట, అబద్ధమేగా మరి. కాబట్టి రాముడు అబద్ధం ఆడాడు అన్నారు. రాముడు జీవితం మొత్తం మీద అబద్ధం ఆడని వాడు కాడు అన్నారు.
కానీ రాముడు అబద్ధం ఆడలేదు అని లక్ష్మణుడు నిరూపించాడు. లేకపోతే ఇంద్రజిత్ ఎలా చచ్చిపోతాడు? ఏ అస్త్రానికి చచ్చిపోని వాడు ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. మా అన్న సత్యసంధుడైతే ఇంద్రజిత్ పడిపోతాడన్నాడు. రావణిం అంటే రావణుని కుమారుడు. చచ్చిపోయాడా లేదా ఇంద్రజిత్? కాబట్టి రాముడు అసత్యం పలకలేదు. ఎలా పలకలేదని అడిగారు. రాముడు కానీ నిజంగా రథాన్ని ఆపేస్తే దశరథుడు కౌసల్య వచ్చి రథానికి అడ్డం పడుకుంటారు. మా మించి వెళ్ళాలి రథం అంటారు. అప్పుడు రాముడు రథం దిగి లోపలికి వచ్చేయాడు. రాముడు రథం దిగి లోపలికి వచ్చేసాడు అనుకోండి, రాముడికి రాజ్యం ఇచ్చారనుకోండి, ఎవరు భ్రష్టుడైపోతాడు? దశరథుడు భ్రష్టుడైపోతాడు. తనిచ్చిన మాట నిలబెట్టుకోలేదు, సత్యభ్రష్టుడైపోతాడు. తండ్రిని సత్యము నుండి భ్రష్టుణ్ణి చేస్తే ఆయనకి ఇక స్వర్గలోకం ఉండదు, శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతాడు. తండ్రిని ఉద్ధరించడం పుత్రధర్మం. తండ్రి ఇచ్చిన మాట సత్యం కావాలి. తండ్రి బెంగ పెట్టుకుంటున్నాడు, ఈ బెంగ రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే మరునాడు తీరుతుంది. తండ్రిని సత్యమునందు నిలబెట్టలేని కొడుకు కొడుకే కాడు. తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి ఓ చిన్న సత్యం చెప్పి తండ్రి యొక్క ధర్మాన్ని నిలబెట్టాడు. పెద్ద ధర్మాన్ని నిలబెట్టడానికి చిన్న అబద్ధం ఆడడం ఎప్పుడూ అధర్మం కాదు, అసత్యం కాదు. కానీ నీకు ధర్మాధర్మ వివక్ష తెలిసి ఉండాలి. నువ్వే అన్నింటికీ తీర్పు చెప్పేసుకుని నేను మంచిదానికి అబద్ధం చెప్పానండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోకూడదు. నీకు ఆ ధర్మాధర్మ వివక్ష తెలిసిన్న వాడివై ఉండాలి. 2, ప్రభువు దేశరక్షణ కొరకు తన యొక్క దేశ సరిహద్దుల్ని రక్షించుకోవడం కోసం, దేశం లోపల ఉండేటటువంటి రహస్యములు ఇతర దేశములకు తెలియకుండా ఉండడం కోసం ఆయన ఇతర దేశముల వారితో మాట్లాడేటప్పుడు ఆ లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఒక్కొక్కసారి అబద్ధం ఆడవలసి వస్తుంది. అది రాజధర్మమునందు దోషము కాదు. కౌటిల్యుడు నిర్ధారించాడు అర్థశాస్త్రంలో. పాపం ఆయన ఉన్న మాట చెప్పాడని ఆయనంతా అక్కర్లేనివి అటువంటి చిత్ర విచిత్రమైన నీతులు చెప్పాడన్నాడు. కాదు, సత్యం అంటే అంతే, అలాగే చెప్పాలి. లేకపోతే గాంధీ గారు చెప్పిన సత్యంలా అందరూ ఉండాలి అంటే సాధ్యం కాదు. అసలు అది ఆచరణాత్మకము కాదు. నిజంగా సత్యము అంటే ఒక్కొక్క చోట మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే అన్నిటికన్నా గొప్పది ధర్మం. ధర్మం నిలబడాలి, ధర్మానికి ఆలంబనంగా సత్యం నిలబడాలి. అంతే తప్ప నేను మాట్లాడేశానంటే ధర్మం ఏమైపోయినా నాకు అనవసరం అనకూడదు. పెద్ద ధర్మం నిలబడడం ప్రధానమవుతుంది. కానీ వాక్కు మాత్రం ఎప్పుడూ సత్యవాక్కు కావాలి. నోటి వెంట ఎప్పుడూ సత్యమునే పలకగలగడం అనేటటువంటిది గొప్ప వ్రతం. మీకు హరిశ్చంద్రియం తెలుసు. మహానుభావుడు సత్యవాగ్దురంధరుడై ఎంత గొప్పవాడయ్యాడో. అందుకే ఇప్పటికీ కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, భయంకరమైన చర్మ వ్యాధులతో ఉన్న వాళ్ళని చూస్తే 3 మాటలు సత్యహరిశ్చంద్ర 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 అంటారు. తద్దోష నివారణ అవుతుందని. కాబట్టి అటువంటి స్థాయిని పొందాడు. వాక్కు సత్యమునకు ఆలవాలము కావాలి. ఈ విషయంలో నేను ఎప్పుడో చదివాను, స్ఫురణలో ఉందో లేదో నాకు జ్ఞాపకం లేదు. దేవీ భాగవతంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉపాఖ్యానం ఒకటి ఉంది. నాకు పేర్లు సరిగ్గా జ్ఞాపకం ఉంటే, దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయనకి సంతానం లేదు. ఆయన సంతానార్థి ఒక ఇష్టి చేశాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్ర కారణాత్ అంటాడు కదా దశరథుడు. అలా ఒక ఇష్టి చేశాడు. ఇష్టి అంటే ఒక హోమం చేశాడు. ఆ హోమం చేస్తున్నప్పుడు అక్కడ గోభిలుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చి ఉద్గాతగా నియమించాడు. ఆయన సామవేదగానం చెయ్యాలి. ఆయన సామగానం చేస్తున్నాడు. సామగానం చేసేటప్పుడు చాలా దీర్ఘంగా పలకవలసి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది సామగానం. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలీదు. శ్రీశైల దేవస్థానంలో ఒక సామవేద పండితులు ఉన్నారు. వారు సామవేదంలో మంత్రాల్ని కొన్నిటిని చేత్తో వీణ పట్టుకున్నట్టే ఇలా పట్టుకుని, వీణ లేకుండానే వీణ పట్టుకున్నట్టు పట్టుకుని ఆయన సామవేద పఠనం చేస్తారు. ఆయన సామ మంత్రం చెప్తూ చేతులతో ఇలా అంటూ చెప్తే మీరు కళ్ళు మూసుకుని వింటే మీకు వీణానాదం వినపడుతున్నట్టే వస్తాయి ఆ మంత్రాలు. నేను శ్రీశైలంలో భాగవతం చెప్పి తిరిగి వచ్చేసేటప్పుడు ఆయన నన్ను అమ్మవారి గుడి దగ్గర కూర్చోబెట్టి ఆశీర్వచనం చేస్తూ సామగానం చేశారు. అలా అది నేను బయట మళ్ళీ మైక్రోఫోన్స్లో విని తెల్లబోయాను. వీణలో వినబడినట్టే ఉంటుంది, అంత గొప్పగా ఉంటుంది. అందుకే దాని పేరు సామ. సామ అంటే శాంతి. సామవేద మంత్రాలు వింటే చాలు మనశ్శాంతి కలుగుతుంది. దాని పేరే సామవేదము. అందుకే వేదానాం సామవేదోస్మి అంటాడు పరాత్పరుడు భగవద్గీతలో.
అటువంటి సామగానం చేసేటప్పుడు బాగా ఊపిరిని బిగపట్టాలి. ఒక్కొక్కసారి ఆ గానం చేసి ఊపిరి తీసి మళ్ళీ ఆ మంత్రాన్ని దీర్ఘంగా గానం చేసేటప్పుడు స్వరభంగం అవుతుంది, స్వరం తప్పుతుంది. అది పెద్ద దోషంగా చెప్పరు శాస్త్రంలో. ఆయన స్వరభంగం చేశాడు. కోపం వచ్చింది దేవదత్తుడికి. మూర్ఖుడా స్వరభంగం చేశావు అన్నాడు. ఆయనకి చాలా బాధ కలిగింది. నేను ఇంత కష్టపడి సామగానం చేస్తుంటే నన్ను మూర్ఖుడు అంటావా? నీకు మూర్ఖుడు కుమారుడిగా కలుగుగాక అన్నాడు. ఇంత నేను ఇష్టి చేస్తే మూర్ఖుడు కొడుకుగా పుట్టడం కన్నా కొడుకులు లేకపోవడం మంచిది, నన్ను అనుగ్రహించవలసింది అని మళ్ళీ వెళ్ళి ఆ గోభిలుడి పాదాల మీద పడ్డాడు దేవదత్తుడు. ఆయన మళ్ళీ ప్రసన్నుడై అన్నాడు, మూర్ఖుడు పుడతాడు కానీ తర్వాత మహాపండితుడు అవుతాడు అన్నాడు. కొడుకు పుట్టాడు. ఆయనకి ఉతధ్యుడు అని పేరు పెట్టారు. ఆయనకి ఏదో పాపం 8వ ఏట ఉపనయనం చేశాడు, సంధ్యావందనం నేర్పాడు, గాయత్రి నేర్పాడు. ఒక్క అక్షరం పట్టుపడలేదు, బ్రాహ్మణ శాపం. మూర్ఖుడు, ఇలాంటి కొడుకు వీడు లేకపోయినా బాగుండేదని తిడుతూ ఉండేవారు. ఆయనకి బాధ కలిగి కొంచెం పెద్దవాడైన తర్వాత ఎందుకు పనికిరాను నన్ను తిడుతున్నారని గంగా తీరానికి వెళ్ళిపోయాడు, ఇంట్లో చెప్పకుండా. వెళ్ళిపోయి ఆ గంగా తీరంలో ఎవరితోనన్నా నోరు విప్పాడో ఏమీ తెలియని వాడని తెలిసిపోతుంది. అందుకు నోరు విప్పేవాడు కాదు. నోరు విప్పకుండా గంగలో స్నానం చేయడం, ఓ చిన్న పాక వేసుకున్నాడు, అందులో కూర్చునేవాడు. అసలు నోరు విప్పకుండా అలా కూర్చుంటాడు పాకలో, గంగ స్నానం చేయడం తప్ప. ఈయనది తపస్సు అంటే అని సత్య తపస్సుడు అని పిలవడం మొదలెట్టారు. వాళ్ళే పెట్టేసుకున్నారు పేరు ఆ గంగా తీరంలో ఉన్న ప్రజలు. పండొట్టుకొచ్చేవారు, కాయట్టుకొచ్చేవారు, తింటూ ఉండేవాడు, కూర్చునేవాడు, ఏమీ మాట్లాడేవాడు కాడు. అలా కూర్చుని ఉండగా ఒక రోజున ఒక వేటగాడు అడవి పందిని తరుగుకుంటూ వచ్చాడు. దాని శరీరంలోకి బాణాన్ని విడిచిపెట్టాడు. అది మర్మావయవం మీద తగిలింది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.